ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు పేరిట అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, ప్రియ సహోదరులారా, ఈ సమయంలో కాసేపు దేవుని వాక్యాన్ని మనందరము ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకొని వాక్య ధ్యానంలోనికి వెళదాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 35-36 వచనాలు చూసినట్లయితే, మర్నాడు మరల యోహానును అతని శిష్యుల్లో ఇద్దరును నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పింది. నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పింది. వాక్యం మనందరి వెనుకల్లో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియ సహోదరులారా, మనము లోతుగా ధ్యానించుటకు పరిశుద్ధాత్మ సహాయం చేయనుగాక. అనేక సంగతులను మనము గ్రహించినట్లు మన మనోనేత్రంలో ప్రభువు వెలిగించునుగాక. ప్రియ సహోదరులారా, మరి ఈరోజు మనం నేర్చుకుంటున్న పాఠం ఏంటంటే, దేవుని గొర్రెపిల్ల. ఎందుకని యేసు ప్రభువుని దేవుని గొర్రెపిల్లగా పోల్చబడింది బైబిల్లో? ఆయన దేవుని గొర్రెపిల్లగా ఎందుకు పోల్చబడ్డాడు అనే విషయాన్ని మనము జాగ్రత్తగా పరిశీలించాలి. ఇప్పుడు క్రిస్మస్ అనేది ఒకటి వచ్చింది. ఇది ఆచారబద్ధంగా క్రైస్తవులు చేసుకుంటూ వెళుతున్నారు. అసలు ఏమాత్రము గ్రహింపు లేకుండా మరి సొంత విధానాలతో, సొంత కట్టడలతో వాక్యానికి భిన్నమైన ఎన్నో విషయాలు మనము ఇప్పుడు చూస్తాం. అయితే ఇప్పుడు వచ్చే మెసేజ్లన్నీ కూడా మరి బెత్లెహేము గురించి, కాపర్ల గురించి, నక్షత్రం గురించి, తూర్పు జ్ఞానుల గురించి ఇలా చెబుతూ ఇంకా సంవత్సరంలో మిగతా రోజులన్నీ ఎన్ని రోజులున్నా వీటి గురించి చెప్పరు. కానీ ప్రత్యేకంగా ఇప్పుడు మాత్రమే చెప్పుకోవాలన్నట్టుగా మరి చెప్పడం మొదలు పెడతారు. అయితే పరిశుద్ధ గ్రంథంలో ప్రతి విషయము కూడా అన్ని సందర్భాల్లో మాట్లాడాలి. కానీ మన వాళ్ళు విభజించారు. ఈ సందర్భంలోనే ఇది మాట్లాడాలి, ఈ సందర్భంలోనే ఇది మాట్లాడాలి అని చెప్పి విభజించారు. బైబిల్ని తమకిష్టం వచ్చినట్టుగా, ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు డివైడ్ చేసుకున్నారు. ఓకే, అది వారికే వదిలేద్దాం. అయితే మనం నేర్చుకోవాల్సిన ఈరోజు పాఠం ఏంటంటే, జాగ్రత్తగా గమనించండి ప్రియ సహోదరులారా. ఎందుకని ఆయన దేవుని గొర్రెపిల్లగా పిలువబడ్డాడు? యోహాను యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని ఎందుకు అన్నాడు అని ఒక్కసారి మనం ఆలోచిస్తే, ఇందులోనికి ఒక ముఖ్యమైన అంశాన్ని మనం తీసుకుందాం. మొట్టమొదటిగా లూకా సువార్తలోనికి వెళ్దాం. లూకా సువార్తలోనికి వెళ్ళి మనము ఇక్కడ గమనించినట్లయితే ప్రియ సహోదరులారా, 2వ అధ్యాయంలో 1వ వచనం నుంచి మనం చూసుకుందాం. ఆ దినములలో సర్వలోకములకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞాయను. అది కురేనియా, కిలికియా దేశములకు అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలియలలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండిన గనక తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను
పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని మనం గమనిద్దాం. ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోవడం కాదు. దేవుని వాక్యం అనేది చెప్పుకుంటూ వెళ్ళిపోవడానికి కాదు. ఏదో క్రిస్మస్ అని ఒకటి పెట్టేసుకొని మనం మరి ఆ క్రిస్మస్ హడావుడిలో స్కిట్లు వేస్తారు, తూర్పు జ్ఞానులు వస్తారు, నక్షత్రాన్ని చూసుకుంటూ వస్తారు, ఆ తొట్టిలో ప్రభువు ఉంటాడు, అక్కడికి వచ్చేస్తారు, బెత్లెహేంలోకి ఆ పశువు ఆ యొక్క సత్రంలోకి వచ్చినట్టుగా చూపిస్తారు. ఇదంతా జీరో నాలెడ్జ్ అంటారు దీన్ని. జీరో నాలెడ్జ్. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఒక్కొక్క విషయం మనము ప్రజెంట్ అన్ని విషయాలు నేను చెప్పట్లేదు, కానీ ఆయన దేవుని గొర్రె పిల్ల అని ఎందుకని ప్రభువుని పిలవాల్సి వచ్చింది అనే విషయం మీద, ఆయన జన్మించిన విధానాన్ని బట్టి, నేను అక్కడ జరిగిన పరిస్థితిని బట్టి మనం ఆలోచిద్దాం. మిగతా విషయాలు తర్వాత ఆలోచిద్దాం. అసలు యేసు ప్రభు వారు బెత్లెహేంలో జన్మించిన తర్వాత తూర్పు జ్ఞానులు వచ్చేటప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది? తూర్పు జ్ఞానులు బెత్లెహేముకి వెళ్ళారా, లేకపోతే ఎక్కడికి వెళ్ళారు? బయటికి వచ్చిన తర్వాత ఆ నక్షత్రం వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్ళింది? ఇవన్నీ ఎవరికి అర్థం కాదు. తెలియకపోయినా సరే ఈరోజు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు అందరూ. ఎక్కడ సేవకులు అక్కడ అందరూ ఒకే స్టోరీ. అంటే బైబిల్లో అసలు ఏంటి, ఏముంది, పరిశీలన ఏముండదు. క్రిస్మస్కు అనుగుణంగా సందేశాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. స్కిట్లు కూడా అట్లాగే వేపిస్తున్నారు. కాస్త అర్థం చేసుకోవాలి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క భావము, ఒక్కొక్క లోతైనటువంటి విధానం ఉందండి. కాస్త అర్థం చేసుకోవాలి. దీన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం అన్నట్టుగా దేవుని వాక్యంలో కొద్దిగా ముందుకు వెనక్కి చదువుకొని అర్థం చేసుకుంటే సమాధానాలన్నీ అక్కడే ఉంటాయి. కానీ మరి ఎందుకో అక్షరానుసారంగా అర్థం చేసుకుంటారు, కానీ ఆత్మానుసారంగా అర్థం చేసుకోవట్లేదు వాక్యాన్ని. కాబట్టి ఇప్పుడు మనం ఆ టాపిక్లోకి వెళ్ళట్లేదు. ఇక్కడ మనం ఒక్క విషయాన్ని చూద్దాం. తన తొలిచూలు పిల్లను, తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. పశువుల తొట్టిలో పరుండబెట్టారట. సత్రములో స్థలం లేదు, ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టారు. ఎందుకు స్థలం లేదు? ప్రభువుకు స్థలం లేదు. అంటే యేసు ప్రభు వారు శిశువుగా ఉన్నాడు, అక్కడ స్థలం లేదు. మరి ఎక్కడ ఉంచాలని ఆశపడ్డారు వాళ్ళు? ఎక్కడ పెట్టడానికి ఇష్టపడ్డారంటే వాళ్ళ నిర్ణయం కాదు అది. పశువుల తొట్టిలో పరుండ పెట్టబడ్డము అనేది దేవుని చిత్తం, అది దేవుని ప్రణాళిక. కానీ మన వాళ్ళు ఏంటంటే ఈ విషయాన్ని కాస్త లోతుగా తీసుకుంటే చాలా విషయాలు అర్థమవుతాయి, కానీ తీసుకోరు. ఇదే వచ్చిన సమస్య. అది అక్షరానుసారంగా చదువుకుంటూ వెళ్తారు. అక్షరానుసారంగా సత్రంలో స్థలం లేదు, పశువుల తొట్టులో పరుండు పెట్టారు. ఇదొక్కటే. ఎందుకు పరుండు పెట్టారు? పశువుల తొట్టులోనే ఎందుకు పరుండు పెట్టారు? ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాపురులకే దేవదూతలు ఎందుకు ప్రత్యక్షమయ్యారు? కాపురులనే ఎందుకు పంపించారు? ఇదంతా ముందు సబ్జెక్ట్ చాలా ఉంది, మనము నేర్చుకుందాం. ఎందుకంటే చాలా టైం ఉంది కదా, డిసెంబర్ అంతా టైం ఉంది. జనాలకు అర్థం కావాలి. ప్రజలకి ఏం అర్థమవుతుందో, ఏం అర్థం కాలేదో ఇప్పుడన్నా కాస్త తెలుసుకుంటారేమో అని నా ఆశ. చూసిన వాళ్ళ వరకే చూడండి, విన్న వాళ్ళ వరకే విన్నా నష్టం లేదు, కానీ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రభు పశువుల తొట్టిలో పరుండు పెట్టబడ్డాడు. శిశువు పశువుల తొట్టిలో పరుండు పెట్టబడ్డాడు. ఆ పశువుల తొట్టిలో ఎవరిని పడుకోబెడతారు? గొర్రెలు కమ్మిన తర్వాత ఆ సత్రంలో ఆ పశువుల తొట్టి అంటే గొర్రెలు ప్రసవించినప్పుడు ఆ చిన్న గొర్రె పిల్లలు ఉంటాయి కదా, వాటిని ఆ తొట్లలో ఉంచుతారు. ఆ తొట్లలో ఉంచుతారు వాటిని. అయితే ఇక్కడ గమనిస్తే యేసు ప్రభు వారిని ఆ పశువుల తొట్టిలో పరుండబెట్టడం జరిగింది.
ఆ పశువుల తొట్టిలో పరుండబెట్టడం జరిగింది. ఎందుకు? ఇక్కడ ఆయన ఎందుకని తన ప్రణాళిక చొప్పున పశువుల తొట్టిలోనే పరుండే స్థితికి ఆయన వచ్చాడు? ఎందుకు సత్రంలో చోటు లేక పశువుల తొట్టిలో పెట్టాల్సి వచ్చిందంటే దేవుని ప్రణాళిక. యేసు ప్రభు వారు దేవుని గొర్రె పిల్ల, అనగా దేవునికి మానవులకు మధ్యన పాపమనే అడ్డుగోడను తీసివేసి పాప మాలిన్యమును తొలగించి దేవునికి మానవునికి సమాధానం కలగజేయడానికి పస్కా పశువుగా వధించబడడానికి వచ్చినవాడు. పస్కా పశువుగా వధించబడ్డానికి వచ్చిన వాడే ఆ యేసు ప్రభువారు. ఆయన ఏమవ్వడానికి వచ్చాడు? చనిపోవడానికి వచ్చాడు. ఎవరి కోసం? మన పాపముల నిమిత్తం మరణించడానికి ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఎందుకు? మన పక్షముగా దేవునికి మనకు సమాధానం కలగజేసి ఇరువురి మధ్యన ఉన్న అడ్డుగోడను, పాపం అనే అడ్డుగోడను బద్దలు కొట్టి దాన్ని తీసివేయటకే యేసు ప్రభు వారు ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి ఎందుకు యేసు ప్రభు వారు పశువుల తొట్టిలోనే పరుండబెట్టాల్సిన అవసరం వచ్చింది అంటే, ఆయన మనుషులందరి కొరకు, మానవులందరి కొరకు అప్పటి వరకు ధర్మశాస్త్ర ప్రకారముగా, అంటే ఇప్పటికి కూడా యూదులు అలాగే ఉన్నారు, ఇజ్రాయేలు అలాగే ఉన్నారు. ధర్మశాస్త్ర ప్రకారముగా బలినివ్వాలి. ఎవరైనా పాపము చేసినట్లయితే వారి వారి స్తోమతను బట్టి, మనం అక్కడికి వెళితే మళ్ళీ ఇంకా చాలా టైం అవుతుంది కాబట్టి త్వరగా. ఈ మధ్య కాలంలో గంట మెసేజ్ అంటే ప్రజలు చూడడంలో, అంటే వినడానికి ఎందుకు ఆసక్తి లేదు. నేర్చుకుందాము, వాక్యాన్ని నేర్చుకొని ఆత్మీయతలు ఎదుగుదామనే ఆలోచనలు పోయాయి. ఎందుకంటే ఎవరికి వాళ్ళు మాకు మొత్తం తెలుసు, మేము జ్ఞానులం అనుకుంటున్నారు కాబట్టి ఎవరి మెసేజ్లు వినే పరిస్థితులు లేరు. అయితే కొంతమంది అయినా విని ఒకవేళ నేర్చుకొని ఎందుకు ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టే స్థితి వచ్చింది అనేది అర్థం చేసుకొని జీవితం మారుతుందేమో, కొద్దిగా ఆలోచిస్తారేమో చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు ఎవరి యొక్క స్తోమతను బట్టి వాళ్ళు గోవుల్లో నుంచి కానీ, గొర్రె పిల్లల్లో నుంచి కానీ, మేకల్లో నుంచి కానీ, తర్వాత పోతే పావురాళ్ళు కానీ, ఇది మన ఏమంటారు పావురాళ్ళు, తర్వాత గువ్వలు, వీటన్నిటినీ కూడా వారి వారి స్తోమతను బట్టి పాప పరిహారార్థ బలి అనేది పాపము కొరకు వాళ్ళ పాపములు ఒప్పుకొని మరి అక్కడ సమర్పించాల్సి వస్తుంది, బలిగా అర్పించాల్సి వస్తుంది. లేదా ఇక్కడ మనం గమనించవచ్చు, ప్రభువుతో ప్రతి తొలిచూరు మగపిల్ల ప్రభువును ప్రతిష్ఠింపబడిన వలన అని ప్రభు ధర్మశాస్త్రం రాయబడినట్లు, ఆయన ప్రభువు ప్రతిష్ఠించుటకును, ప్రభు ధర్మశాస్త్రం అని చెప్పబడినట్టు గువ్వల జతను 2 పావురం పిల్లలను బలిగా అర్పించుటకును వారు ఆయనకు యెరూషలేము తీసుకొని పోయారు. చూడండి, ఇది యాజకుడి దగ్గరికి తీసుకెళ్తే ఆ యాజకుడు వాటి మీద తల మీద, ఆ గొర్రె కానీ మేక కానీ వాటి మీద తల మీద చేయి వేసి వారి చేతులు కూడా దాని మీద ఉంచి, మరి వీరి నిమిత్తము ఒక పశువు వధించబడుతుంది, అనగా వీరి పాపముల నిమిత్తం, వీరు చేసిన అపరాధము నిమిత్తం ఈ పశువు వధించబడుతుంది. కాబట్టి వీరి పాపములు దీని మీద మోపబడ్డాయి. కాబట్టి దేవునికి ఇంపైన, అంటే దేవునికి వీరి మీద ఉన్న ఆ యొక్క విరోధము దాని మీదకి వెళ్ళిపోయి అది బలిగా అర్పించబడుతుంది. అర్థమైంది కదా? ఇప్పుడు జాగ్రత్తగా మనం పరిశీలించాలి. ఈ విధంగా కొనసాగుతున్న పరిస్థితిలో దేవుడు ప్రవక్తల ద్వారా ప్రవచించిన ప్రవచనముల చొప్పున, లేఖనముల చొప్పున తన సొంత కుమారుని ప్రతి మానవుడు పాపంలో నుండి విడుదల పొందాలని, వాస్తవానికి తన సొంత ప్రజల కోసం యేసుప్రభు వారు వచ్చారు మొదట. అంటే ఇంతకుముందు ఒకసారి మెసేజ్ చెప్పుకున్నాం, లోకమంతటికి దేవుడు తనను కనబరుచుకోవడానికి ఒక జనమును ఏర్పరచుకున్నాడు. ఆ జనమే ఇజ్రాయేలీయులు. మొదట వారి కొరకే వచ్చాడు. వారు తిరుగుబాటు చేయడం వలన, వారు యేసు ప్రభువుని అంగీకరించకపోవడం వలన సర్వ సృష్టికి అది వరంగా మారింది. సర్వ సృష్టికి అది ఒక గొప్ప భాగ్యంగా ఆ రక్షణ దొరికింది.
కాబట్టి వాళ్ళ పద్ధతి ఏంటి? దేవుడు మాకు ఈ విధంగా ధర్మశాస్త్రం ఇచ్చాడు, దీని ప్రకారం మేము చేసుకుంటూ వెళ్తామని వాళ్ళు ఆ విధంగా చేస్తూ ఉన్నారు. అయితే దేవుడు ఏం చేశాడంటే ఆలోచన చేశాడు, ఒక ప్రణాళిక చొప్పున అనాది సంకల్పమునే సమస్తము ఎరిగిన వాడు, సమస్తము నెరవేర్చుటకు సిద్ధపడ్డవాడు. మనుషులు పాపము వలన అవిధేయులైపోయి ఆయనకు దూరం అయిపోవటం వలన ఆయన హృదయము ఎంతో విచారమునుంది, కృంగిపోయి దేవుడు ఒక ఆలోచన చేశాడు. ఏంటంటే మానవులందరి నిమిత్తము, నాకు దూరమైన నా బిడ్డలందరి నిమిత్తము ఇదిగో ఎవరు పోయి ప్రాణం పెడతారు అనగా కుమారుడు ప్రాణం పెట్టడానికి ఒప్పుకున్నాడు. ఈ సహోదరులారా, ఇక్కడ వేరు వేరు కాదు, కానీ అందుకే ఆది కాండంలో మన స్వరూపములో అంటాడు. మన స్వరూపములో కారణం ఏంటి? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకటే, వేరువేరుగా అన్ని కాలాల్లో పనిచేస్తూ వచ్చారు. ఇప్పుడు మానవులు దూరమైపోయిన మానవుల కోసం దేవుడు ఒక ప్రణాళిక వేసుకుని అందరి నిమిత్తము మరణించడానికి ఆయన సశరీరుడిగా ఈ లోకంలోకి వచ్చాడు. కాబట్టి వాస్తవానికి యూదులు ధర్మశాస్త్రము నెరవేర్చుచున్నప్పుడు వాళ్ళు నెరవేరుస్తున్నాం అనుకుంటున్నారు, కానీ వాళ్ళకి అది ఎందుకు ఆజ్ఞలు ఇచ్చాడు అంటే, మనము ఎన్ని చేసిన ఈ పశువుల, మేకల, గొర్రెల, పొట్టేల ఎన్ని రకాలు చేసినా మన హృదయంలో మన పాపం పోవట్లేదు, మన మీద పాప నేరారోపణ అనేది జరుగుతూనే ఉంది. కాబట్టి దీనికి ఏంటి మార్గం అని ఆలోచించలేకపోయేవాళ్ళు. వాళ్ళు అలాగే ఆలోచిస్తూ ఉన్నారు. ఎంతసేపు ఉన్నా ఏదో ఒకటి తీసుకెళ్ళడం. అది ఎందుకు ఏర్పరిచాడు ప్రభువు? ఎందుకు ఏర్పరిచాడు అంటే, పాప పరిహారార్థ బలి జరగాలి అంటే రక్తం అనేది ప్రోక్షించబడాలి. ఖచ్చితంగా రక్తం అనేది ప్రోక్షించబడాలి, రక్తం అనేది తప్పకుండా చిందించబడాలి అని మోషే కూడా అంటాడు. చిందించబడాలి, అది వారికి అర్థం కావాలి. ఏం అర్థం అవ్వాలి? వారి పాపాలు వారి మీదే నిలిచుంటున్నాయి, వారి హృదయాలు వారి మీద దోషారోపణ చేస్తున్నాయి, వాళ్ళ మనస్సాక్షి వారిని గద్దిస్తూనే ఉంది, వాళ్ళ పాపం పోవట్లేదు, వాళ్ళ పాపం పోవట్లా. ఇది వాళ్ళకి అర్థం కావడానికే దేవుడు యేసు ప్రభువును గురించినటువంటి విషయం వారికి అర్థం అవ్వడానికే మొదటి నుంచి ధర్మశాస్త్ర ఆజ్ఞలు, ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞలు మొత్తం కూడా ప్రభు దగ్గరికి నడిపిస్తాయి. ప్రతి మానవుడిలో పాపం ఉందని తెలియజేస్తాయి. రెండవదిగా, నా పాపమునకు సరైనటువంటి బలి ఎక్కడ ఉంది, ఈ యొక్క జంతు బలి వలన నా పాపం పోదు అని గ్రహించినట్లుగా, అనగా ఒక్క మారే అందరి పాపముల నిమిత్తము పరిహారార్థ బలి జరగాలి అనే సంగతి ప్రతి మానవుడు గుర్తుపట్టున్నట్టుగా దేవుడు ప్రతి మనిషికి కూడా యేసు ప్రభువును చూపిస్తూనే వచ్చాడు. కాబట్టి ఇక్కడ జరిగింది ఏంటంటే, ప్రియ సహోదరులారా, వారు ఆ విధంగా బలి అర్పించాలి కదా. ఆ విధంగా వాళ్ళు గొర్రె పిల్లనో మేక పిల్లనో వీరి పాపములు దాని మీద మోపి దాన్ని బలి ఇచ్చేవారు. అంటే మాటి మాటికి ఇది జరుగుతూనే ఉంటుంది. అంటే మనుషుల పాపములు తీసివేయడం అనేది పూర్తిగా తీసివేయడానికి అవకాశం దొరకల అప్పటిదాకా. అయితే దేవుడు మనుషులందరి పాపములు తీసివేయబడాలంటే పరిశుద్ధుడైన వాడు ప్రాణం పెట్టాలి. అంటే హెబ్రీలకు రాసిన పత్రికలో ఒక మాట మనం చదివితే, మరణ శాసనం రాసిన వాడి మరణం తథ్యం. అంటే మరణం శాసనం, అతను మరణిస్తే కానీ శాసనం అనేది మార్చడానికి వీలవుతుంది. ఎవరైతే ఈ పండు తినిన దినము నిశ్చయంగా నువ్వు చస్తావు అని ఆజ్ఞ ఇచ్చాడో ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు. ఇక ఆయన తప్ప వేరొక అవకాశం ఎక్కడ లేదు. ఆజ్ఞ ఇచ్చింది ఆయన. ఇది తిన్న దినము నువ్వు చస్తావన్నాడు. నిజంగా ఆత్మ సంబంధంగా చచ్చిపోయాడు మనిషి. శరీర సంబంధమైన మరణాన్ని కొని తెచ్చుకున్నాడు.
నిత్య నరకాన్ని అనుభవించాలి. అయితే చస్తావు అని ఆజ్ఞ జారీ చేసిన వ్యక్తే అతను ఈయన చనిపోతే ఇప్పుడు ఆజ్ఞ మారిపోతుంది, దాన్ని మార్చొచ్చు. అందుకోసం ఏం చేశాడంటే, ఈ పండు తిన్న దినము నిశ్చయంగా నువ్వు చస్తావు అని చెప్పిన ఆ దేవుడే దేవుడి నుంచి తండ్రిగా ఆలోచించిన వాడు కుమారునిగా వచ్చి ఆ కలువరి శిలువలో బలియాగం అవ్వడానికి, అనగా ఆ శాపమును ఆ పాపమును మానవుడు భరించలేడు గనుక వారు ఆ పాపమును శాపమును తీసివేసుకోలేరు గనక అది తీసివేయబడాలంటే వీరందరికీ బదులుగా పాపము లేనివాడు శిక్షించబడాలి. వీరందరికీ బదులుగా పాపము లేనివాడు శిక్షించబడాలి. పరిశుద్ధుడైన వాడు శిక్షించబడాలి. ప్రతి మానవుడు పాపములో ఉన్నాడు గనక ఎదుటివాని పాపములు ఎవడు మొయ్యలేడు గనక ఈ పాపము నుండి విడిపించడానికి పరిశుద్ధుడైన వాడు కావాలి, పరిశుద్ధమైన వ్యక్తి కావాలి, పరిశుద్ధుడు కావాలి, పవిత్రుడు కావాలి, పవిత్ర రక్తం చిందించాలి. అనగా ఆ పడిన శిక్ష నుంచి తప్పించడానికి మూల్యము చెల్లించగలిగిన వారు కావాలి. ఎవరు? ఆజ్ఞ జారీ చేసిన వ్యక్తి మాత్రమే అది చేయగలరు. కాబట్టే మానవులకు తెలుపుతూ వచ్చాడు ఆయన. యేసు ప్రభువును గురించి ప్రతి ఒక్కరూ ఎరుగునట్లుగా లేఖనములను బట్టి, వారికి అప్పగించిన ధర్మశాస్త్రమును బట్టి ప్రతి విషయంలో ప్రతి సందర్భంలో యేసు క్రీస్తు కనపడుతూనే ఉన్నాడు. పాత నిబంధన మొత్తం యేసు ప్రభు కనపడుతూనే ఉన్నాడు, కానీ వాళ్ళు గ్రహించలేకపోయారు. ఇప్పుడు ఆ ఆజ్ఞను జారీ చేసిన వాడే, మరణ శాసనం రాసిన వాడి మరణం తథ్యం గనక ఇప్పుడు ఆయనే నరునిగా దిగి వచ్చి అందరినీ కుమారులుగా చేసుకోవడానికి, కుమారుని స్థానంలో చనిపోవడానికి పస్కా పశువుగా ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. లేఖనముల ప్రకారం కన్యక గర్భమును జన్మించాడు. లేఖనముల ప్రకారముగా బెత్లెహేమునందు జన్మించాడు. లేఖనముల ప్రకారముగా ఆయన వధకు తేబడిన గొర్రె పిల్లవలే పస్కా పశువులాగా ఆయన కనపడ్డాడు. ఆ విధంగా ఎరుగునట్లుగా ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టారు. ఇది ఎందుకు పశువుల తొట్టిలో పరుండబెట్టారు అంటే, ఇదిగో ఇప్పటిదాకా మీ యొక్క పాపములు మొయ్యడానికి గొర్రెలను, మేకలను, వీటిని బలిచ్చారు, కానీ అవి మీ పాపములకు మూల్యము చెల్లించలేవు. వాటి మూలముగా మీ పాపములు క్షమించబడవు. పాపమనే కాడి నుంచి స్వతంత్రం ఇవ్వడానికి, పాపమనే దాస్యత్వం నుంచి స్వతంత్రం ఇవ్వడానికి, అపవాది చెర నుంచి విడుదల చేయడానికి పస్కా పశువుగా వధింపబూడబోచున్న దేవుని గొర్రె పిల్లైన యేసు ప్రభు వారు ఆ పశువుల తొట్టిలో శిశువుగా పరుండబెట్టడానికి కారణము ఇదిగో దేవుని గొర్రె పిల్ల, ఇదిగో పస్కా పశువు. ఇప్పటి వరకు మీరు గొర్రెలను కని ఏవైతే బలికి సిద్ధపరచాలో వాటిని మీరు జాగ్రత్తగా పరిశీలన చేసి, దినాలు లెక్కబెట్టి, రోజులు లెక్కబెట్టి, మీరు ఏ విధంగా అయితే వాటిని జాగ్రత్త చేసి ఎవరెవరికి ఏ విధంగా ఎవరికెవరు అవసరమో వారి స్తోమతను బట్టి మీరు ఇస్తూ వచ్చారు. ఇక అవసరం లేదు. ఇదిగో ఆ పశువుల తొట్టిలో పరమ పావనుడే సమస్త పాపం మానవాళి పాపమును పరిహరించుటకు పస్కా పశువుగా వధింపబడబోచున్నాడు. ఇదిగో ఆ పస్కా పశువే పశువుల తొట్టిలో శిశువుగా ఉన్నాడండి. ఇది 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 తెలియజేయడానికే ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టే స్థితి వచ్చింది. అందుకే తప్ప ఏదో స్కిట్టేసి స్థలం లేదు, స్థలం లేదు, స్థలం లేదు,
సత్రంలో స్థలం లేదు అందుకని పశువుల తొట్లో పరుండు పెట్టారు, సత్రంలో స్థలం లేదు అందుకని పశువుల తొట్లు, ఇలా అర్థం అయిపోయింది అందరికి. స్కిట్లేసి ఎప్పటి నుంచో పూర్వకాలం నుంచి ఇదిగో ఇలాగే అపోస్తుల బోధ తప్పిపోయి నేడు ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు విగ్రహారాధనకు తిరిగిపోతున్నారు. ఇదంతా పాపం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేరేపించే వాళ్ళకి రేపు పనిష్మెంట్ ఉంటుంది. క్షమించబడితే మంచిది, దేవుని ఎదుట క్షమించబడితే మంచిది. అంత సులభంగా కాదు పశువుల తొట్లు పరుండు పెట్టడం అనేది. స్థలము లేక పరుండు పెట్టడం అనేది మనుషుల ప్రణాళిక కాదు, దేవుని ప్రణాళిక. ఇదిగో మనుషులందరికీ బదులుగా, మానవులందరి పాపములకు బదులుగా ఐగుప్తులో నుంచి ఇజ్రాయేల్ను బయటికి తీసుకురావడానికి బలి అయిన పస్కా పశువు వలె ఐగుప్తులో నుంచి తన నిబంధనలను సిద్ధపరచడానికి, తన ప్రజలను మోషే ద్వారా బయటికి తేయడానికి ఒక నిబంధన అక్కడ పస్కా పశువు వధించాడు. దేవుడు చెప్పాడు ఏ విధంగా చెయ్యాలో, దాటిపోతాను అన్నాడు. ఈరోజు సమస్త మానవాళికి రక్షణ కలగజేయడానికి ఆ పస్కా పశువు పాపమనే ఐగుప్తు చెరలో నుండి, శాపమనే ఐగుప్తు చెరలో నుండి ఇదిగో సమస్త మానవాళి దాస్యత్వమును విడిపించడానికి, పరమ కానానుకు చేర్చడానికి, ఇదిగో శాశ్వతమైన బలినివ్వడానికి, శాశ్వతమైన బలవ్వడానికి, పస్కా పశువుగా వధింపబడడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఆ పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డారు. అందుకు అంతేగాని సత్రంలో చోట్లేక పరుండబెట్టారు, స్కిట్ వేసి అక్కడ చూపించి డైరెక్ట్ గా ముగ్గురేనా దీని గురించి నెక్స్ట్ అంటే చాలా టైం ఉంది కదా, ఒక్కొక్క విషయం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇప్పటికైనా కళ్ళు తెరవబడితే మంచిది అన్న ఆశ. జ్ఞానులు అంటారు, పెద్ద పెద్ద సేవకులం అంటారు, ఏమన్నంటే బైబిల్ మొత్తం తిరగేసిన వాళ్ళ మాకు చెప్పేంతటి వాళ్ళ అంటారు. చెప్పినా వినిపించుకోరు, ఒకవేళ చెప్దామన్నా అర్థం చేసుకునే సేవకులు లేరు. తెలియకుండా ఏదో చెప్పేస్తా ఉంటారు ఇష్టం వచ్చినట్టుగా. కాదు, అర్థం చేసుకోవాలి. ఈరోజు నీ కోసం నా కోసము ఒక అవిధేయులమైన మన కోసము, అక్రమార్కులమైన మన కోసము పాప కూపంలో ఐగుప్తు లాంటి అపవాది చెరలో మగ్గిపోతూ పాపం అనే దాస్యత్వం అనే కాడిని మోస్తూ వాడికి చాకిరీ చేస్తూ వాడికి అధికారం ఇచ్చి దేవుడిచ్చిన అధికారాన్ని కోల్పోయి బ్రతుకుతున్న మన బ్రతుకును మార్చి విడుదల చేసి శాశ్వతమైన బలి నర్పించి శాశ్వతమైన ప్రణాళికతో శాశ్వతమైన విడుదలను పొందించి శాశ్వతముగా మానవ జాతిని పాపం నుండి విమోచించి ఇదిగో సమస్త మానవునికి రక్షణ కల్పించడానికి ఇదిగో ఆ తొట్టిలో పరున్నాడండి శిష్యుడు. ఆ శిశువు ఎందుకు పరుండాడంటే, ఆ శిశువు పరుండండి. యేసు ప్రభు వారు ఎందుకు ఆ పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డారంటే ఎందుకు ఆయన పస్కా పశువుగా వధించబడ్డారు. చూడండి, ఒక మాట చూద్దాం. అపోస్తుల కార్యంలో ఒక మంచి మాట ఉంది. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం. ఎక్కువసేపు చెప్పకూడదు అనుకుంటాను, కానీ తప్పట్లేదు. 8వ అధ్యాయంలో 32 అతడు లేఖనములను చదువుతున్న భాగం ఏందనగా, అతడు ఆయన గొర్రెపిల్ల వదకు తేబడి బొచ్చు కత్తిరించిన వారి ఎదుట గొర్రెపిల్ల ఎలాగో మౌనంగా ఉండనో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఎవరితో పోలుస్తున్నాడు చూడండి, ఎవరితో పోలుస్తున్నాడు? యేసు ప్రభు వారు గొర్రెవడు బొచ్చు కత్తిరించు అని ఎదుట మౌనముగా నిల్చున్నట్టుగా యేసు ప్రభు వారు కూడా దేవుని గొర్రెపిల్లగా మానవులందరూ తమ సాంప్రదాయాల ప్రకారముగా పాప క్షమాపణ కోసం ఎక్కడెక్కడో తిరిగి తంటాలు పడుతుంటే సంపూర్ణమైన బలి నర్పించి సంపూర్ణమైనటువంటి రక్షణ కలిగించి పాపములు తీసివేయడానికి దేవుని గొర్రెపిల్లగా పస్కా పశువుగా ఈ లోకంలోనికి వచ్చి పశువుల తొట్టిలో పరుండ పెట్టబడ్డాడు. ఆ పశువుల తొట్టే ఆయన పరుండ పెట్టడానికి కారణం ఏంటంటే, ఇదిగో పశువుల తొట్టిలో పరుండ పెట్టబడ్డాడంటే పస్కా పశువు అక్కడ పడుకోబెట్టారు.
మానవుల కోసం చనిపోవడానికి సిద్ధమైన అది పస్కా పశువు. మానవులందరి కోసం దేవునికి మానవులకు సమాధానం కలిగించడానికి అందరి నిమిత్తం చనిపోవడానికి జన్మించిన గొర్రె పిల్ల. దీని విలువ తెలిస్తే నువ్వు క్రిస్మస్లు చేసి కేకులు కోసుకొని మూతులకు పూసుకోలేవు. ఎందుకంటే చనిపోవడానికి వచ్చాడు ఆయన. అందుకే బైబిల్లో ఎక్కడ పుట్టినరోజులు, ఆయన పుట్టిన దినం గురించి కానీ ఇంకోటి దేవుడు ప్రభు మరణాన్ని గురించి ప్రకటించమన్నాడు కానీ జననాన్ని గురించి పండగలు చేసుకోమని చెప్పారు. ఎందుకంటే ఇట్లాంటి చేస్తారు. మన వాళ్ళకు పండగలు చేయడం అంటే సరదా. పండగల పేరుతో దండగ క్రైస్తవులుగా మారిపోతున్నారు ఈరోజు. అది దేవుడు అసహించుకుంటాడు ఆ జీవితాన్ని. కానీ చాలా మందికి అర్థం కావట్లేదు. సేవకులు కూడా విశ్వాసులకు నచ్చినట్టు చేయకపోతే ఎక్కడ వీళ్ళందరూ వాళ్ళని చూసి వీళ్ళని చూసి 5 అహరోను యుద్ధం చేయించాడు కదా, అది కూడా చెప్పుకున్నాం. తర్వాత దేవుని కృపను బట్టి ఒక్కొక్క మెసేజ్ వస్తుంది. అహరోను యుద్ధం చేసినట్టు సేవకులు కూడా ఏం చేస్తున్నారంటే మళ్ళీ ఎక్కడ తిరగబడతారో ఏంటో, వాళ్ళను వీళ్ళని చూసి ఎక్కడ మనసు మార్చుకొని ఇంకో చోటుకి వెళ్ళిపోతారో అని వీళ్ళకు కోరుకున్న విధంగా చేసిస్తున్నారు. కోరుకున్న విధంగా నచ్చిన విధంగా వాక్యాన్ని పక్కన పెట్టి బ్రతుకుతున్నారు. చాలా ప్రమాదం కదా. ఆయన ఎందుకు పశువుల తొట్టిలో పరుండబెట్టాడో, ఆ పస్కా పశువు యొక్క విలువ తెలిస్తే, ఆ దేవుని గొర్రె పిల్ల విలువ తెలిస్తే, అరే యేసు ప్రభు వారు పశువుల తొట్టిలో పరుండబెట్టబడింది ఎందుకా? మరి నా పాపం ఇంకా నేనేమైనా మోసుకుంటున్నానా? నా బ్రతుకు మారిందా లేదా? నా జీవితంలో పాపము ఆయన తీసివేశాడే అనే అనుభవం ఉందా లేదా? ఆయన తను తాను తగ్గించుకొని పశువుల తొట్టిలో పరుండే స్థితికి ఎందుకు వచ్చాడంటే, నా నిమిత్తము పాపములు భరించడానికి పస్కా పశువుగా ఆయన బోధించబడ్డానికి వచ్చాడే. అయ్యయ్యో దేవుని గొర్రె పిల్లగా నా భారం అంతా మోయడానికి వచ్చాడే. అయ్యయ్యో యేసు ప్రభు వారు నా పాపముల కొరకు చనిపోవడానికి వచ్చాడే. ఆయన మానవునిగా వచ్చాడే. అయ్యో పరిశుద్ధుడైన దేవుడు మహిమను విడిచి వచ్చాడే అని నీకు నిజంగా కృతజ్ఞతా భావం ఉంటే ఆయన ఎందుకు చనిపోయాడో నువ్వు ధ్యానించాలి. పస్కా పశువుని గురించి ధ్యానించాలి. ఇది మానేసి డాన్స్ చేస్తారు ఆడవాళ్ళంతా. నేను ఒక వీడియోలో చూసాను సాయంత్రం బెత్లెహేము పురంలోన. ఇంకా ఇక ఈ వినడానికే ఈ నెల మొత్తం చూడడానికి కూడా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఏమంటే కొన్ని మాటలు అనకూడదు, తప్పుగా మరి ఉంటుందని నేను, ఎందుకంటే కొన్ని వర్డ్స్ వాడడం అనేది కరెక్ట్ కాదని నేను వదిలేస్తున్నాను. వాళ్ళకి ఇంకిత జ్ఞానం ఉందో లేదో నాకు తెలియదు. ఇంకా బాలయేసు గురించి పాట, ఇంకా ఉయ్యాల్లో ఉన్న యేసు అంటారు. ఎవరు చెప్పారు ఉయ్యాల్లో ఉన్నాడు ఆయన? బాలయేసు ఎక్కడున్నాడు? బాలయేసు ఆయన పెరిగి పెద్దోడయి పస్కా పశువుగా వధింపబడి దేవుని గొర్రెపిల్లగా వధింపబడి మనకు దేవునికి మధ్యన ఉన్న పాపమును అనే గోడను తీసివేసి పాపమును తీసివేయడానికి చనిపోయి పొడవబడి రక్తాన్ని చిందించి భూమిని తడిపి మనందరి పాపములు ఆయన తీసేసి చనిపోయి మృతి చెంది సమాధి చేయబడి తిరిగి లేచి సజీవుడైన దేవుడు ఎప్పుడూ ఎల్లప్పుడూ జీవించి ఉండేవాడికి పుట్టినరోజులేనండి. అసలు బుర్ర బుద్ధి అనేది లేకుండా ఈరోజు మరి బైబిల్ ఏమర్థమైందో ఎంత మటుకు అర్థమైందో ఎవరికి వాళ్ళకే తెలుసుకోవాలి. ఎందుకంటే మనుషులను సంతోషపెట్టే బోధలు ఇవన్నీ, మనం ఏం చెప్పలేము. చూడండి ఇక్కడ దేవుని గొర్రె పిల్ల ఎందుకు మనందరి పక్షముగా నోరు మెదపకుండా ఆయన సిలువలో మరణించడానికి వచ్చాడండి. చనిపోవడానికి వచ్చాడు. ఆ మరణం ముఖ్యమైనది. ఆయన ఎందుకు చనిపోయాడో నీకు అర్థమైతే నువ్వు పిచ్చి పనులు చెయ్యవు. ఆయన ఎందుకు చనిపోయాడో అర్థమైతే నిజంగా ఆయన సిలువ త్యాగము, ఆయన రక్షణ, పస్కా పశువు యొక్క విలువ, దేవుని గొర్రె పిల్ల యొక్క విలువ నీకు అర్థమైతే నువ్వు తప్పు చేయవండి. నువ్వు తప్పు చేయలేవు. నీకు పాపం నుంచి విడుదల పొందావో లేదో నీకు అర్థమవుతుంది. ఆ పాప క్షమాపణ ఎంత గొప్పదో నీకు అర్థమవుతుంది. ప్రభువుని కాదని నువ్వేమీ చేయలేవు. ప్రభువు కొరకు ఇంకేం చేయాలో నీకు అర్థమవుతుంది. అది మానేసి ఈరోజు దౌర్భాగ్యమైన స్థితి. ఇక తట్టుకోలేము. ఈ డిసెంబర్ అంతా తట్టుకోలేని పరిస్థితి. లోకంలో వాళ్ళు ఒక్కొక్క నెల ఒక్కొక్క రకమైన వింతలు చేస్తారు. దేవుణ్ణి ఎరక్క వాళ్ళు చేస్తున్నారు.
నిజమైన దేవుని ఎరిగి కూడా ఈరోజు వింతలు విడ్డూరాలు చూడలేము. ఇంకా చూడండి, ఇంకొక మాట చూద్దాం. ఇక్కడ గమనిస్తే ప్రియ సహోదరులారా, నిర్గమాకాండంలో 12:21, నిర్గమాకాండంలో 12వ అధ్యాయంలో 21వ వచనంలో ఒక మాట ఉందండి. 21వ వచనంలో 12:21 చూడండి. 12:21. కాబట్టి మోషే ఇజ్రాయేళ్ల పెద్దల అందరినీ పిలిపించి వారితో ఇట్లా అన్నాడు, మీరు మీ కుటుంబము చొప్పున మందలో నుండి పిల్లను తీసుకుని పస్కా పశువును వధించుడి. దేవుడు చెప్పాడు ఎలా చేయాలి ఏంటనేది, ప్రభు చెప్పాడు మోషేతోటి. ఇలా చేయాలి, ఇలా చేయాలంటే పెద్దలందరినీ పిలిపించి మోషే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, మీ కుటుంబం అంతటి చొప్పున మీ కుటుంబం అందరి కొరకు ఒక పిల్లను, ఒక మందలో నుంచి ఒక పిల్లని తీసుకొని, గొర్రె పిల్లను కానీ మీరు తీసుకొని పస్కా పశువుగా వధించండి. చూసారా, ఏం తీసుకోవాలంట? పస్కా పశువుగా వధించాలంటండి. ఎవరి కోసం? కుటుంబం కోసం. ఎవరి కుటుంబాల కోసం వాళ్ళు పస్కా పశువును వధించాలి అంటున్నాడు. మరి ఈరోజు కుటుంబంలో అందరూ రక్షించబడాలని యేసు ప్రభు దగ్గరికి వచ్చే వాళ్ళు ఎంతమంది? పస్కా పశువుగా ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టాడు. ఆయన వధింపబడ్డానికి వచ్చిన గొర్రె పిల్ల, పస్కా పశువుగా బలవడానికి వచ్చిన గొర్రె పిల్ల అని తెలియబడ్డానికి పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు. మరి ఆయన అందరి నిమిత్తం ప్రాణం పెట్టాడు కదా. ఈరోజు ఆ పస్కా పశువు యొక్క విలువ తెలుసుకొని, ఆ దేవుని గొర్రె పిల్ల యొక్క విలువ తెలుసుకొని కుటుంబాలన్నీ కూడా ఆ యొక్క ప్రతిరోజు పస్కా బలిని ఆచరిస్తున్నారా? అంటే అర్థం ఏంటి? పస్కా బలి చేయమంటే ఇజ్రాయెల్ ఆచారం చొప్పున చేయమని కాదు. 7 పండగలు ఉన్నాయి, అవి ఇప్పుడు కాదు. పస్కా పండగ ఏమండి? పస్కా పండగ. ఈ పస్కా పండగను ఏం చేయాలి? ప్రతిరోజు మన జీవితంలో జరగాలి. అంటే అర్థం ఏంటి? కుటుంబంలో ప్రతిరోజు యేసు క్రీస్తు ఎందుకు ఈ లోకంలో జన్మించాడో మనకు అర్థం కాదు. కుటుంబ సభ్యుల్లో పిల్లలు మొదలుకొని పెద్దల దాకా నిర్గమకాండం 6వ అధ్యాయంలో చెప్పినట్టుగా, క్షమించాలి, ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయంలో చెప్పినట్టుగా ప్రతిరోజు పిల్లలు పెద్దలు అందరూ కూర్చొని కుటుంబ ప్రార్థనలో పస్కా పశువును గురించి చర్చించుకోవాలి, ధ్యానించుకోవాలి. ఏంటి ఆ పస్కా పశువు? మన జీవితంలో ప్రతిరోజు జరగాలండి. ఏంటో తెలుసా? యేసు క్రీస్తు పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు. ఎందుకో తెలుసా? నీ రక్షణ కోసం, నా రక్షణ కోసం పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు. ఆయన పాపములు తీసేయడానికి చనిపోయాడు. పస్కా పశువుగా వధించబడ్డాడు ఆయన. లేకపోతే మనం నిత్య నరకానికి వెళ్ళే వాళ్ళం అని అందరూ ప్రతిరోజు శిలువ మరణాన్ని, ఆయన పుట్టుకను, ఇదిగో ఏంటది పుట్టుక అంటే క్రిస్మస్ చేస్తున్నారు అందరూ. కాదు, అసలు ఆయన జన్మించింది చనిపోవడానికి. ఆయన జన్మించింది చనిపోవడానికి. ఆ మరణం గురించి చెప్తే ప్రజలకు రక్షణ ఉంది. కానీ మీరు పుట్టినరోజులు చేయడానికి, ఆయన సజీవుడైన దేవుడికి పుట్టినరోజులు ఏంటి? ఇలాంటి ఎవరు ఆలోచించట్లా. ఇది ప్రతిరోజు ఇంట్లో పస్కా బలి జరగాలి. ఏంటి? పస్కా పశువు వధించబడ్డ ఆ సందర్భాన్ని, యేసుక్రీస్తు పస్కా పశువుగా వధించబడ్డాడు మనందరి కోసమని ప్రతిరోజు కుటుంబంలో ఈ డిస్కషన్, ఈ ధ్యానం అనేది ప్రతిరోజు తప్పకుండా పిల్లల మొదలుకొని పెద్దల వరకు క్రీస్తుని మరణాన్ని గురించి గుర్తు తెచ్చుకోవాలండి. ఇది జరుగుతుందా మీ కుటుంబాల్లో? కుటుంబ ప్రార్థన చేసుకునే కుటుంబాలు ఎన్ని? క్రమం తప్పకుండా మేము కుటుంబ ప్రార్థన చేసుకుంటాం, మేము క్రైస్తవులుగా మిగతా వేటిని ఇంట్లోకి రానివ్వం, ప్రార్థనలో మేము ఎలాగైతే ఉంటామో మిగతా సమయం అంతా కూడా మేము అలాగే గడుపుతాం, తప్పకుండా మేము అందరము కలిసికట్టుగా మా పిల్లల మొదలుకొని అందరికీ మేము క్రీస్తు శిలువను గురించి చెబుతూనే ఉంటామనే వాళ్ళు మీ హృదయాలను మీరు పరీక్షించుకోండి. నేను చెప్పడం కాదు. ఎందుకంటే మీరు ఇవన్నీ చెయ్యకుండా మీకు యేసు ప్రభు పుట్టడం వల్ల ప్రయోజనమే లేదంటాను నేను. మీ బ్రతుకులు, మీ కుటుంబంలో, మీ జీవితాల్లో యేసు ప్రభు ఇంకా పుట్ల, క్రీస్తు జన్మించలా మీలో. మీరు క్రీస్తు యేసు ప్రభు పుట్టాడని పండగలు చేస్తారు. చూసుకోండి. ఇంకొక మాట చదువుకుందాం. మత్తయి సువార్త 26, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఒక మాట చూస్తే ప్రియ సహోదరులారా, 26 2వ వచనం చూద్దాం. యేసు
ఈ మాటలన్నీ చెప్పి చాలించిన తర్వాత జరిగింది ఏమనగా, ఆయన తన శిష్యులను చూచి 2 దినములైన పిమ్మట పస్కా పండగ వచ్చుననియు అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడ్డకై అప్పగింపబడిననియు మీకు తెలియదని చెప్పారు. చూసారా, 2 దినములైన తర్వాత పస్కా పశువు వధించబడుతుంది. ఏమని చెప్తాడు ప్రభు? ఈ లోకము, లేదా ఇంకో రకంగా చూద్దాం, ఇదిగో ధర్మశాస్త్రం మాకు తెలుసు అని చెప్పుకుంటున్న వీరు పస్కా పండగ చేసుకోవడానికి పండగను ఆచరిస్తున్నారు. వీళ్ళు అర్థమైందా అండి? అక్షరానుసారమైన పండగను ఆచరిస్తున్నారు, కానీ కళ్ళ ఎదురుగా ఉన్న పస్కా పశువును గుర్తుపట్టలేకపోయారు వీళ్ళంతా. దేవుని గొర్రె పిల్లను గుర్తుపట్టలేకపోయారు వీళ్ళందరూ. అక్షరానుసారంగా పండగ చేసుకున్నారు. పస్కా పశువును వధించే పండగ మాకు కట్టడిది, మాకు ఇచ్చిన ఆచారం ఇది, దేవుడు చెప్పాడు కూడా మేము చేస్తాం. కానీ దేవుడి ప్రణాళిక ఏంటో, వారి పాపములు వారి మీద మోపబడే ఉన్నాయని, వారి హృదయంలో హృదయం గద్దించబడుతుందని, మనస్సాక్షి కల్మషం తీసివేయబడాలని, అలా తీసివేయబడాలంటే వారు నిజమైనటువంటి పస్కా పశువును వధించబడాలని, ఆ పస్కా పశువును ఇదిగో చూడాలి, తెలుసుకోవాలి, దేవుని గొర్రె పిల్లను తెలుసుకోవాలి. అది దేవుని ప్రణాళిక. కానీ వాళ్ళ కళ్ళు మూయబడ్డాయి. కొంతమటుకు వాళ్ళకి కఠిన మనసు కలిగింది, మనందరికీ రక్షణ వచ్చింది, మంచి సంతోషం. అయితే ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారు మరణించి ఎంతో గొప్ప ప్రాణత్యాగం ఆయన చేసి బలియాగమై దేవుని గొర్రె పిల్లగా పస్కా పశువుగా మన పాపములన్నిటినీ, దేవుడికి విరోధంగా ఉన్న పాపం అన్నిటిని ఆయన మోసుకొని వెళ్ళిపోతే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? పండగలు చేస్తూ మరలా పాపాన్ని కొని తెచ్చుకుంటున్నారు. మరలా రకరకాల చేష్టలు చేసి మళ్ళీ తిరిగి క్రీస్తుకు కోపం రేపుతున్నారు. దేవుడు ఎంతో ప్రేమించి తన కుమారుని అందరి కోసం బలిగా అర్పించి, ఎంతో ప్రేమించి తన సొంత కుమారుని, ప్రియ కుమారుని మానవులందరి కోసం పంపించి ప్రాణం పెట్టి ఆయన చనిపోవడానికి అనుమతిస్తే, ఆయన నలగొడితే, ఈరోజు యేసు ప్రభుని వద్దని స్టార్ పెట్టుకున్నారు, యేసుక్రీస్తుని వద్దని క్రిస్మస్ ట్రీ పెడుతున్నారు, యేసుక్రీస్తుని వద్దని క్రిస్మస్ తాత వేషాలు వేసుకొని తిరుగుతున్నారు, యేసుక్రీస్తు వద్దని కేకులు కోసుకొని మూతులకు రాసుకున్నారు, యేసు ప్రభు వద్దని డ్యాన్స్ వేసుకున్నారు. అసలు ఆయన త్వరగా రాబోతున్నాడు. మన బ్రతుకులు మారాయా? మన జీవితాలు ఏమైనా కట్టబడ్డాయా? మన కుటుంబంలో పిల్లలు రక్షించబడ్డారా? మన ఇరుగు పొరుగు వారికి సువార్త మనం చెబుతున్నామా? నా బ్రతుకులో క్రీస్తు కొరకు బ్రతికిన బ్రతికి ఏమైనా ఇంతకాలంలో ఒక్కరోజైనా ఉందా అని పరిశీలించుకున్నారండి? ఆయన పస్కా పశువుగా వధించబడ్డానికి వస్తే మీరు పండగలు చేయడం ఏంటిది? ఆయన మరణ త్యాగం ప్రపంచానికి ఎంతో అందాల్సింది, ఎంతో మందికి తెలియబడాల్సింది. కానీ అది పక్కన పెట్టి పండగలు చేసుకోవడం ఏంటి? చూడండి, ఇక్కడ చూడండి, ప్రభు ఏమంటున్నాడు? 2 రోజుల తర్వాత పస్కా పండుగ వస్తే అప్పుడు మనుష్య కుమారుడు సిలువ, అంటే వారి ఆచారం చొప్పున వారు నన్ను ఎరగక వాళ్ళు అక్షరానుసారంగా పస్కాను బలి చేస్తున్నారు, పస్కా పశువును అనుకుని పస్కా పండుగ చేసుకున్నారు. కానీ లోకమంతటి పాపమును, లోకములో ప్రతి మానవుని, సర్వమానవాళి పాపమును మోసుకెళ్ళే దేవుని గొర్రె పిల్లగా నేను పస్కా బలిగా మరణించబోతున్నాను అని ప్రభు శిష్యులతో చెప్పకనే చెప్తున్నారు. అప్పటికి వాళ్ళకి ఇంకా అర్థం కాల. ఇప్పుడు మనకు అర్థమైనా మనం వెర్రోళ్ళం, మనకు అర్థమైనా మనం ప్రభువు నమ్ముకున్నామని చెప్పుకుంటూనే మనకు నిజంగా బుద్ధి లేని వాళ్ళము వెర్రోళ్ళం అండి. చూడండి, అందుకు పశువుల తొట్టిలో పరుండబెట్టాడు. అది సూచనగానే పశువుల తొట్టిలో ఆయన పరుండబెట్టబడింది. అదేవిధంగా చూడండి, క్షమించాలి, మత్తయి సువార్త 26వ అధ్యాయము 17వ వచనంలో కూడా చూడండి ఏముందో చూద్దామా? పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసు వద్దకు వచ్చి పస్కాను భుజించుకో, మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచుకోవచ్చునో అడిగిరి. అందుకైనా మీరు పట్టణమందున్న పలాని పస్కా పండుగ ఆచరించడానికి మనం ఎక్కడ పెట్టాలంటే అక్కడికి వచ్చి ప్రభువు పస్కా పశువును వధించి ఆ మాంసం తీసుకొని మాంసం తీసుకొని ఇది నా శరీరము తినండి అని చెప్పలేదు. అర్థమయ్యే విధంగా పస్కా పండుగ రోజున ప్రభువు
తన రొట్టె ఒక రొట్టెని ఎత్తుకొని ఇది నా శరీరము, ద్రాక్షరసం తీసుకొని ఇది నా రక్తము, దీన్ని తిని దీన్ని తాగండి, నా మరణాన్ని ప్రచురించండి, నేను వచ్చే వరకు నా మరణం గురించి చెప్పండి రా బాబు అని చెప్తుంటే ఏమండి, వాళ్ళు ఆచరించేది కాదురా నాయన పాప క్షమాపణ, పాపం నుండి విమోచన. నిజమైనటువంటి విమోచన నాలో ఉంది, నిజమైన విమోచన నా ద్వారా మీకు ఉంది. దేవునికి మీకు విరోధంగా ఉన్న పాపమును తీసివేయడానికి కుమారునిగా వచ్చింది నేనేరా బాబు అని ప్రపంచానికి ఆయన చెప్తుంటే, ఆ రోజు ఇజ్రాయెల్లో వినలేదు, ఈరోజు దేవుణ్ణి ఎరిగామని చెప్పుకుంటున్న క్రైస్తవులుగా పిలువబడుతున్న, ఇంకెందుకు అనకూడదు అనుకుంటున్న వాళ్ళు ఎర్రోళ్ళు పిచ్చోళ్ళలాగా కనపడుతున్నారు. ఎంత త్వరగా క్రీస్తుని విడిచిపెట్టిపోయారండి. ఎంత త్వరగా మీరు సువార్తను విడిచి భిన్నమైన సువార్త తట్టు తిరగడము అనేది, అందుకే అపోస్తులైన పౌలు అంటాడు, అసలు ఎలా, హౌ ఇట్ ఈస్ పాసిబుల్? నిజంగా చెప్పనీరు మెసేజ్. అసలు దేవుని వాక్యం చెప్పాలంటే నోర్లు మోస్తారండి. ఈ మధ్యకాలంలో సేవకులు అనబడిన వాళ్ళు చూడండి ఎలా ఉంది, సేవకులే ఎదుటి వాళ్ళను పిచ్చోళ్ళలాగా చూస్తారన్నమాట. వీళ్ళకేం తెలుసులే వాక్యం, వీళ్ళేంటి చెప్పేది. ఎప్పుడు మనల్ని మనం జ్ఞానులు అనుకోకూడదు, తప్పదు. మనం జ్ఞానులు అనుకుంటే మోసపోతున్నాం, తప్పదు. అక్షరానుసారమైన జ్ఞానం మనిషిని బ్రతికించదు, సంఘాన్ని క్రీస్తు రూపంలోకి తీసుకెళ్ళదు. ఆత్మ సంబంధమైన జ్ఞానమే క్రీస్తు సారూప్యంలోనికి సంఘాన్ని నడిపిస్తుంది. అందుకు బైబిల్ చదువు, సరిగా అర్థం చేసుకో, లోతుగా వెళ్ళు, అక్షరం వెనక్కిళ్ళు, లోతుగా వెళ్ళు నీకు అర్థమవుతుంది. సేవకులారా, ఇప్పుడు మీరు ఆరోను వలె చేస్తున్నారు. అతను ఏం చేశాడో నెక్స్ట్ మెసేజ్ డిసెంబర్ 25 దాకా మీకు చెబుతూనే దేవుని కృపను బట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంశం మీ ముందు ఉంచుతారు. చూసేవాళ్ళు చూస్తారు, వినేవాళ్ళు వింటారు, చూడకపోతే మనం ఏం చేయలేం. తెలుసుకున్న ఒకరు ఇద్దరైనా నిజంగా రియలైజ్ అయ్యి వాళ్ళు ఆ విశాల మార్గంలో నుంచి ఇరుకు మార్గంలోకి వస్తే సంతోషమని నా వేదన. చూడండి, ఇక్కడ ఇంకొక మాట, ఫైనల్గా ఒక్క మాట చదువుకుందాం. యేసు ప్రభు వారు ఏం చేశారండి, తన శరీరాన్ని ఇదిగో రొట్టెని తీసుకుని ఇదిగో నా శరీరం అన్నాడు, ఇదిగో నా రక్తం అన్నాడు. అంతేగాని వాళ్ళు వధించినట్టు వీళ్ళు కూడా మాంసం తీసుకెళ్ళి ఆ మాంసం ముందు పెట్టుకొని యేసు ప్రభు వారు ఇదిగో నా శరీరం అండవు. ఎందుకంటే అది కాదు మనల్ని విమోచించేది, అది శరీరం కాదు, ఆయన శరీరం కాదు. ఆయన శరీరమును తిని ఆయన రక్తమును పానము చేయవాడి నిత్య జీవం పొందుతాడు. అందుకు పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు. అది సూచనగా గ్రహించగలిగిన వాళ్ళు గ్రహించగలుగుతారు. ఎవరు గ్రహించారో తెలుసా? నెక్స్ట్, ఇప్పుడు కాదు, ఎవరు గ్రహించారో తెలుసా? నెక్స్ట్ చూద్దాం. దేవుని చిత్త ప్రకారంగా ఒక్కొక్క స్టెప్ ముందుకెళ్దాం. గ్రహించి ముందుకెళ్ళిన వాళ్ళు వేరే ఉన్నారు. చూడండి, అంత సులభంగా మరియమ్మకు కూడా అర్థం మరియకు కూడా అర్థం కాలేదు, యోసేపుకు మరియకి ఏమో అర్థం కాల. అప్పుడే ముందుగా కొంతమందికి అర్థమైంది. అసలు వాళ్ళకి ఎందుకు అర్థమైంది, ఎట్లా అర్థమైంది అనేది కూడా లేఖనాలను బట్టి మనం ముందుకెళ్దాం. నెక్స్ట్ మెసేజ్లు, తర్వాత సందేశాల్లో మనం దేవుని కృపను బట్టి చెప్పుకుందాం. కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది, చివరి విషయం చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. మీరు పులిపిండి లేని వారు గనక కొత్త ముద్దగుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయడి. ఎంతేగాక క్రీస్తును మన పష్కా పశువు వధింపబడెను కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గత దుష్టత్వమును పులిపిండితోనైనా కాకుండా నిష్కాపట్యమును సత్యమును పులియని రొట్టెతో పండగ ఆచరించము. ప్రతిరోజు పండగ ఆచరించాల. ఇది కాస్త లోతైనటువంటి విషయం. ఇది పౌలు గారు చెప్పిన విషయము. ప్రతిరోజు పండగ ఆచరించాలి. ఏం పండగ? 7 పండగలు ఉన్నాయి క్రైస్తవుల జీవితంలో. అది ఇజ్రాయేళ్లకు పండగల్లాగా అనిపిస్తాయి, కానీ ఆ పండగలు ప్రతిరోజు మన ఇంట్లో, మన ఆత్మీయ జీవితంలో, మన ఒంట్లో జరగాలి. పులియని రొట్టెల పండగ ఏమండి? అందుకే అంటున్నాడు అపోస్తులైన పౌలు, చూడండి, మీరు పులిపిండి లేనివారు కనుక కొత్త ముద్దగుటకై పాతదైన పులిపిండిని తీసి పారవేయండి. అర్థమైందా?
పాపము లేనటువంటి జీవితంలోనికి రండి. అది కావాలి అంటే మీకోసం పస్కా పశువుగా యేసు ప్రభు వారు బలయ్యాడు. అది చెప్తున్నాడు చూడండి ఇక్కడ. అంతేగా క్రీస్తు మన పస్కా పశువు వధింపబడెను. మీరు కొత్త ముద్ద అవ్వడానికే, మీరు పాపము లేని పులిపిండనగా పాపము లేనటువంటి వారిగా, పాపము లేని పరిశుద్ధ సంఘముగా, పాపం విడిచిపెట్టినటువంటి వ్యక్తులుగా మీరు మారడానికి పస్కా పశువుగా ఆయన వధించబడ్డాడు. కాబట్టి దుర్మార్గత, దుష్టత్వం వీటన్నిటిని విడిచిపెట్టి, పాపమును విడిచిపెట్టి, అతిక్రమాలు ఒప్పుకొని యేసు క్రీస్తును మీరు జాగ్రత్తగా పరిశీలన చేసి పులియని రొట్టెతో అనగా పాపము లేని జీవితంతో ప్రతిరోజు పండగ చేయాలి. పాపము లేని జీవితం అర్థమైందండి. పాపము లేనటువంటి జీవితం, పాపము లేనటువంటి పరిస్థితిలో, కుటుంబంలో పాపములకు చోటు ఇవ్వకుండా, వ్యక్తిగత జీవితంలో పాపములకు చోటు ఇవ్వకుండా, ఆత్మీయ జీవితంలో మచ్చ తెచ్చుకోకుండా, ఇలా ప్రతి విషయంలో ఎదుగుతూ, ఒక్కరోజు రాదు, ఎదుగుతూ పొలియని రొట్టెలతో పండగ ఆచరించాలి ప్రతిరోజు. అనగా కుటుంబంలో పాపమునకు చోటు ఇవ్వకుండా క్రీస్తుకు చోటు ఇయ్యండిరా బాబు. పస్కా పశువుగా వధించబడ్డాడు. ఆ పస్కా పశువును మీరు అనుదినము గుర్తు చేసుకోవాలి. చూసారా, అలా పస్కా పశువు మనుషులందరి నిమిత్తము దేవుడు సర్వ మానవాళి పాపమును తీసివేయుటకై, దేవునికి నరునికి మధ్య ఉన్న అగాధమును, పాపం అనే అడ్డుగోడను తొలగించడానికి ఈ లోకంలోనికి వచ్చిన దేవుని గొర్రె పిల్ల. అందుకు యోహాన్ అంటున్నాడు, అదుగో దేవుని గొర్రె పిల్ల. పశువుల తొట్టిలో అందుకు పొరుండబెట్టబడ్డాడు ఆయన. స్కిట్లు వేయడానికి కాదు, మీరు సత్రం కట్టి ఆ సత్రంలో బొమ్మలు పెట్టి మీరు స్కిట్లు వేసుకోవడానికి కాదు. అది ఇంత పెద్ద అర్థము, ఇంత పెద్ద లోతైనటువంటి విషయాలు మన బ్రతుకును ఒకసారి పరిశీలన చేసుకుంటే, ఆ పశువుల తొట్టి దగ్గరికి పోయి ఆ పశువుల తొట్టి దగ్గర అనుభవంలోకి వస్తే, ఆ పశువుల తొట్టి అనుభవం దగ్గరికి మీరు వెళితే, మనందరం వెళితే మన బ్రతుకులు ఎట్టున్నాయో, వచ్చిన ఆ పస్కా పశువుగా వధింపబడడానికి పరుండబెట్టిన ఆ శిశువు ఎంత ప్రేమ కలిగి మనందరినీ విమోచించడానికి, బలి కావడానికి అందులో పరుండబెట్టాడో అర్థమవుతే బ్రతుకులు మారుతాయి, జీవితాలు మారుతాయి, పరిస్థితులు మారుతాయి. మన బ్రతుకు మూలంగా దేవుడు కనపరచబడతాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇప్పటికైనా తెలుసుకొని రియలైజ్ అవ్వండి, బైబిల్ చదవండి. అహరోను యుద్ధ చేసినట్టుగా సేవకులు చేసే మాయలకు మోసపోవద్దు. దయచేసి బైబిల్లో లేనివి చేస్తే, ఉన్నవి తీసేసిన, లేనివి కలిపిన తెగుళ్ళు వాళ్ళ మీదకి వస్తాయి, తీర్పు పాలవుతారు. ఎవరిష్టం వాళ్ళది. ఒకప్పుడు నేను ప్రభువును ఎరిగిన నూతనమైన దినాలలో నేను కూడా క్యారల్స్ అంటే తిరిగాను, ఎక్కడెక్కడో తిరిగాను తెలియక. నేను రియలైజ్ అయ్యాను, ప్రభువు నాతో మాట్లాడిన కొలది, బైబిల్ చదివే కొలది అసత్యమేంటో సత్యమేంటో విభజించింది వాక్యం. కాబట్టి నేను డిసైడ్ అయిపోయాను, అమ్మో మనం పొరపాటున కూడా ఎవరిని అట్లా ప్రేరేపించకూడదు. రియలైజ్ అవ్వండి, దయచేసి సరిగా అర్థం చేసుకోండి. దేవుడు చెప్పమన్న రీతిలో సువార్త చెప్పాలి, ప్రభువు కోరుకున్న రీతిలో సువార్త చెప్పాలి. అంతేగాని భిన్నమైన సువార్తలు ప్రకటించకూడదు, తప్పదు. ఒక పద్ధతి ఉంది సువార్త ప్రకటించడానికి, ఒక విధానం ఉంది బైబిల్లో. అదంతా నేర్చుకుంటే వస్తుంది. ఉత్తగా ఏదో మాటలు చెప్తే రాదు. ఏదో బైబిల్లో ఎక్కడో ఒక పేజీ తీసి ఊరికి ఏదో చెప్పేస్తే రాదు. పద్ధతి ఉంది. సువార్త ప్రకటించడానికి ఒక పద్ధతి ఉంది. సువార్త ప్రకటన ఎలా చేయాలో బైబిల్లో స్పష్టంగా ఉంది, పద్ధతులు ఉన్నాయి. భిన్నమైన సువార్తలతో దేవుడికి మహిమ రాదు. ఇంకా పాపం చేసి దేవుడికి దూరం అవుతారు. దేవుడి మహిమ, దేవుడి నామానికి అవమానం తెచ్చే వాళ్ళగా మారుతారు. ప్రభువుకు అసహ్యం కలిగేటట్టుగా అవుతారు. కాబట్టి అలా అవ్వకూడదనే మరి దేవుని కృపను బట్టి ఇన్ని విషయాలు మేము ముందుంచాను. ప్రభువు చెప్పమన్న విషయాలు, నేర్చుకున్న విషయాలు మేము ముందుంచాను. మరి ఇప్పటికైనా రిలీజ్ తెలుసుకొని కొంతమంది అయినా అర్థం చేసుకుంటారని, రేపు తీర్పు పాలు కాకుండా
వాక్యాన్ని చదివి అర్థం చేసుకొని ఇందులో ఉందా లేదా అని బెరయా సంఘస్థుల వలె జాగ్రత్త పడతారని, విశాల మార్గం విడిచి ఇరుకు మార్గంలోకి వస్తారని. కొద్దిమందే ఉంటారండి ఇరుకు మార్గంలో, అందరూ ఉండరు. విశాల మార్గంలో ప్రపంచమంతా ఉంటది, కొద్దిమందే ఇరుకు మార్గంలో ఉంటారు. అందులో రావడానికి ప్రయత్నిస్తారని కోరుకుంటూ, క్షేమాభివృద్ధిని కోరుకుంటూ దేవుని పక్షంగా ప్రభు ప్రేమతో ఈ మాటలు చెప్పడం జరుగుతుంది. ప్రభు చెప్పమన్న విషయాలు వాక్య భాగంలో నుంచి మనం నేర్చుకున్నాం. ఇప్పుడైనా అర్థం చేసుకొని తెలుసుకుంటారని కోరుకుంటూ, అటు కృప మనోనేత్రాలు వెలిగించబడే కృప ప్రభు మనందరికీ ఇవ్వాలని కోరుకుంటూ, ప్రభు ఆత్మ మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.